దీని వెనకాల ఈటీవీ అనేది ఉందండి. ఈటీవీ అనేది ఉండదు. నేను అదే కదా మా ఛానల్లో పెట్టాను. మీ జడ్జెస్ ఎంఐతో మాట్లాడిన తర్వాత ఎంఐతో మాట్లాడిన తర్వాత ఒక పెట్టి మీరు అనవసరంగా పోయిన, నేను ఆయన ఫ్యాన్ని, ఆయన సినిమా ఇచ్చినా కూడా చేయలేకపోయాను అక్కడ ఉన్న గ్యాంగ్ వల్ల. ఓకే, అది కూడా అందరికి తెలుసు. అయినా కూడా ఆయనకి ఎందుకు ఫ్యాన్ అంటే క్యాస్ట్ వైజ్ కాదు. క్యాస్ట్ వైజ్ ఐ మే నాట్ లైక్ హిమ్ బికాజ్ ఈస్ కమ్మ, అదేందా ఆయన కాపు, అదేందా ఎందుకంటే డైరెక్ట్ గా డేరింగ్ ఎవరు చెప్పడు. బట్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని ఆయనకి తెలుసు. ఎందుకంటే చచ్చిపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీకి 1000 కోట్లు పెట్టి కట్టాడు. ఇప్పుడు 4000 కోట్లు ఉంటుంది అది. ఆయన కట్టేటప్పటికి 1000 కోట్లు పెట్టి 200 ఎకరాలు కడతా అని చెప్పి ఒక 1000 ఎకరాల్లో కట్టాడంటే ఐ లవ్ హిమ్. సినిమా ఫీల్డ్ ఆయన అంత గౌరవం ఇచ్చి స్టూడియోలన్నీ చూడమని ఇంకో కెమెరామెన్తో కలిసి అన్ని ఇచ్చారు. నాకు యాంపిల్ ఆఫ్ గౌరవం ఇచ్చేవారు. ఒకటల్లా ఫీలింగ్ ఉందని అన్నారనుకోండి నాకు ఇష్టం ఉండదు. సినిమా ఫీల్డ్ నాకు అమెరికా నుంచి కాల్ చేస్తూ ఉంటారు ఫిల్మ్ స్కూల్ గురించి. అంటే బ్యాక్ ఎండ్ లో ఈటీవీ సపోర్ట్ అనేది లేకపోతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ కి స్వరాభిషేకం ఇవన్నీ కూడా ఇవ్వరు కదా, బాయ్కాట్ చేసేవాళ్ళు కదా జ్ఞాపిక.